విద్యార్థులకి నమస్కారం. నేను ఇన్ని రోజులు తెలుగు వర్ణమాల కొన్ని గుణితాలు నేర్చుకున్నాను. అయితే వర్ణమాల మీకు చదవడం రాయడం పర్ఫెక్ట్గా వచ్చి ఉంటుంది. నేను యూకేజీలో నేర్చుకున్నాను, వర్ణమాల నేర్చుకున్నాను. వర్ణమాల అంటే ఆటు రౌతి కలిగినటువంటి అక్షరాలను మనం వర్ణమాల అని అంటాం. తర్వాత వర్ణమాల వచ్చిన తర్వాత మనం ఏంటిది మాట్లాడడం పదాలు. పదాలు అంటే 1 2 3 4 అక్షరాలు పక్క పక్కన రాసి వాటిని కలిపి చదివితే పదాలు అనేది ఏర్పడతాయి. అయితే ఇక్కడ మనం చిన్నగా గుడి దీర్ఘము ఒత్తులు కానీ ఏమీ రాకుండా అక్షరాలతోనే అక్షరాలు కలిపి మనం పదాలు తయారు చేయాలి. సరళంగా ఈజీగా తేలికగా మీరు నేర్చుకునేటువంటి పదాలు మనం కూడా చూద్దాం. ఆతోని ఫస్ట్ దేనితో స్టార్ట్ అవుతుంది వర్ణమాల? ఆతోని స్టార్ట్ అంతేనా? సెకండ్ దాన్ని దీర్ఘ దృష్టి ఈ దీర్ఘ దృష్టి పడుతుంది. ప్రతి అక్షరాన్ని కూడా అంతే, దేని ఏ విధంగా పలకాలో అదే విధంగా పలకాలి. అయితే ఇక్కడ మనం ఫస్ట్ అంటుంది. ఆ తోని పదం ఏం రాస్తాం ఏంటంటే రా. పక్కన రా రాస్తే ఏమిటది? రా అవుతుంది. మీరు ఫస్ట్ ఏం చేయండి, ఒకటి 2 లైన్స్ నోట్బుక్ తీసుకోండి. తెలుగు 2 ఈ విధంగా లైన్స్ ఉన్నటువంటి నోట్బుక్ తీసుకోండి. సీరియల్ 2 లైన్స్ ఆ నోట్బుక్ తీసుకోండి. తీసుకొని పైన మార్జిన్ పైన రెడ్ లైన్ పైన సరళ పదాలు అంటే స్టార్ట్ చేయండి. ఫస్ట్ పేజీలో బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఒక పేజీ వదిలేసి ఆ పేజీలో వర్ణమాల అని పెట్టి వర్ణమాల రాయండి. ఫస్ట్ వర్ణమాల రాసిన తర్వాత సెకండ్ పేజీలో తర్వాత సరళ పదాలు పెట్టండి. సరళ పదాలు అని హెడ్డింగ్ పెట్టండి. పైన మార్జిన్ పైన మార్జిన్ పైన వచ్చేసి రెడ్ లైన్ ఉంటుంది. పైన బుక్ ఓపెన్ చేయాలంటే రెడ్ లైన్ ఉంటుంది. ఆ రెడ్ లైన్ పైన మీరు సరళ పదాలు అని పెట్టిన తర్వాత ఫస్ట్ లైన్లో ఫస్ట్ స్టార్ట్ చేయాలి. తర్వాత 2 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ ఫస్ట్ మనం ఆ 2 మార్జిన్ పక్కన ఏం చేయాలి? ఆ తోని పదాలు. ఆ తోని రా, రా, ఆ పక్కన రా రాసి రా, మా లా, అమల. ఈ విధంగా పదాలను ఆ తోని స్టార్ట్ అయ్యే పదాలను మనం రాస్తూ వెళ్తాం. లా, మా, రా, అలమర. ఇక్కడ ఆతోనే అయిపోయింది. ఫస్ట్ ఆతోని మనం 3 పదాలు రాసుకున్నాం. ఇంకా మీకు ఏమైనా తెలిసిన పదాలు ఉన్నట్టు ఉంటే మీరు రాయచ్చు. ఇంకా చూడండి, వెతకండి, ఇంకా మీకు కొత్త పదాలు ఏమైనా వస్తున్నాయా ఇంకా తయారు చేయండి. ఈ విధంగా తయారు చేసి పదాలను మనం రాసుకోవాలి. తర్వాత ఇక్కడ 3 రాశాను పదాలు. 3 రాసినాక ఏం చేయండి, ఈ 3 సీరియల్గా రాసిన తర్వాత ఒక లైన్ వదిలేసేయండి. 1 లైన్ పట్టి వదిలేసేయండి. వదిలేసిన తర్వాత సెకండ్ ఆతోనే రాయాలి. అలా ఇచ్చాడు మీకు. ఇంకా ఏమిటిది? ఆవును లా కలిపితే అలా. ఆ ట క, ఆ ట క, ఆను టాను కాను కలిపితే అటక. వర్ణమాలలో అక్షరాలే వెతకండి మీరు. ఫస్ట్ అచ్చులలో చూసుకోండి, తర్వాత హల్లులలో చూసుకోండి. అచ్చులు హల్లులు. అచ్చులలో అక్షరాలు తీసుకొని తీసుకోండి. ఫస్ట్ మనం తీసుకుంటున్నాం కాబట్టి తీసుకోండి. దేనితో మొదలవుతుందో ఆ అక్షరాన్ని ఫస్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత హల్లులలో అక్షరాలను జత చేసి దాన్ని పక్కకు రాసి చూడండి. అది పదం అంటే భూమికనే ఏదో అక్షరాలు 2-3 కలపమన్నారు కదా టీచర్ అని చెప్పేసి 2-3 కలపడం కాదు. అది అర్థవంతంగా ఉండాలి. అంటే మనం మాట్లాడేది, చూసేది అట్లా వీటికి సంబంధించింది అయి ఉండాలి. ఇష్టం ఉన్నట్టు అక్షరాలను కలపడం కాదు. ఇక్కడ తర్వాత ఆ విధంగా అటక ఇట్లా వస్తూ ఉంటాయి, అలా ఇట్లా వస్తూ ఉంటాయి పదాలు. ఆ పదాలు మీరు కొన్ని తయారు చేయండి. తర్వాత ఆట, ఆశ, ఆపద. ఈ 3 పదాలు మనం ఇక్కడ రాసాం.
నీట్గా ఉండకూడదు అని అంటే నీట్గా ఉండాలని కోరుకుంటే వేరే పేజీలో రాసుకోండి. ఇన్ని పదాలు వచ్చినాయి, పక్కన వర్ణమాల పెట్టుకోండి, అక్షరాలను కలిపి రాయండి. ఏ విధంగా వస్తాయో కొన్ని పదాలు మీరు తయారు చేసి చూడండి. అయితే ఇక్కడ ఈ రెండు వృత్తితోని మీరు ఈరోజు నేర్చుకోండి. చదవడం రావాలి. ఆ రా అర ఆ మా ల ఆమల. ఈ పదం ఏమైతుంది? ఆమల. ఫస్ట్ ఒక్కొక్క అక్షరం మీరు చూడగానే ఆ ఇది ల, ఈ మా ఇది ర అనేది గుర్తుపట్టాలి. ఆ ల మా ర. ఈ విధంగా ఆ ఉంది, లా ఉంది, మా ఉంది, రా ఉంది. ఇది సీరియల్ గా చదువుకుంటారు. ఆ ల మా ర అలమర. అట్లా చదవడం అనేది మీకు ఫస్ట్ క్లాస్ నుండే, 1వ తరగతి నుండే తేలికగా చదవడం అనేది అర్థమవుతూ ఈ విధంగా చదువుతూ రాయాలి. పదాలలో ఎప్పుడూ కూడా మనం చదవకుండా మనం ఏదో రాశామా, టీచర్ ఇచ్చారు కదా వర్క్ అని చెప్పేసి ఆ విధంగా వర్క్ చేసుకుంటూ పోతే చదవడం అనేది రాదు. అక్షరాలను గుర్తుపట్టాలి. మీరు వర్ణమాల సీరియల్గా లేని వాళ్ళు కూడా కొందరు అక్షరాలను గుర్తుపడతారు. ఆ విధంగా ఏ అక్షరం అనేది గుర్తుపట్టే విధంగా మీరు ఉన్నట్టయితే ఉంటే చదవడం అనేది తేలికగా ఉంటుంది. అయితే మీరు ఈ పేజీలో ఈ విధంగా రాశారు కదా, ఇక్కడ మన లైన్ గీయాలి. ఆ పదాలకు వెరియేషన్ తర్వాత ఈ పదాలు ఎక్కడి వరకు అయితే అయిపోయాయో అక్కడ ఒక లైన్ రాయండి. ఆ పేజీలోని పక్కన ఒక లైన్ రాయండి. లైన్ రాయేసి కొంచెం స్పేస్ ఇచ్చి కొంచెం ప్లేస్ వదిలేసి ఇవే పదాలు మళ్ళీ ఒకసారి రాయాలి. ఇక్కడ ఇప్పుడు క్లాస్ వర్క్ 1 టైం, ఇది సెకండ్ టైం. మళ్ళీ ఏం చేయండి, మళ్ళీ కొంచెం స్పేస్ ఇచ్చి కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఒక లైన్ కొట్టి మళ్ళీ ఇక్కడ 1 టైం రాయండి. మళ్ళీ అంటే ఎన్నిసార్లు అయ్యాయి? 3 టైమ్స్. క్లాస్ వర్క్ ఒకసారి 2 టైమ్స్ రాయాలి. అనుకుంటూ రాస్తే ఈ 3 సార్లు మీరు రాసినట్టయితే ఉంటే ఈజీగా పదాలు అనేవి రావడం జరుగుతుంది. ఇంకా ఏదైనా కొత్త పదాలు తయారు చేసి చూడండి. ఈ విధంగా మీరు సరళ పదాలతోని స్టార్ట్ చేసి పెద్ద పెద్ద పదాల వరకు, వాక్యాల వరకు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఏ రోజుకి ఆ రోజు తరగతిలో జరిగేది ఏ రోజు ఆ రోజు మాత్రం రాస్తూ చదవండి. నోట్బుక్లో కంపల్సరీ రాస్తూ చదవడం అనేది చేయాలి. డేట్ వేయండి పక్కన, కంపల్సరీ ఏ డేట్